హౌస్ ఏపీలో జిల్లా కలెక్టర్ల తొలి రోజు సమావేశం ముగిసింది. అన్ని సంక్షేమ శాఖల జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సూపర్ 6 ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు క్యాలెండర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. పథకాల అమలుతో ప్రజలు సంతృప్తి చెందేలా చూడాలన్నారు. అలాగే పార్వతీపురం, మన్యం జిల్లాలో జరుగుతున్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నారు సీఎం చంద్రబాబు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ఏం జరిగినా ఊరుకునేది లేదన్నారు సీఎం చంద్రబాబు. ఇటు ముందు అధికారులను సస్పెండ్ చేసిన తర్వాతనే మాట్లాడతానన్నారు ఆయన. జిల్లా కలెక్టర్ల సంక్షేమ హాస్టళ్లలో నిద్ర చేయాలని ఆదేశించారు. విద్యార్థులందరికీ హెల్త్ చెకప్ చేయాలన్నారు. రక్తహీనత సహా వేర్వేరు ఇబ్బందులు గుర్తించి తగు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే 7, 8, 9, 10 ఇంటర్ విద్యార్థులకు ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా యోగా, ధ్యానం వంటి వాటిని అమలు చేయాలన్నారు. పాఠశాలలో క్రీడలు తప్పనిసరి అన్న ఆయన రోజు విద్యార్థులను ఆడించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరోవైపు గిరిజన విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటీలకు ఎంపికయ్యారన్నారు. సంక్షేమ శాఖల ద్వారా వెనుకబడిన విద్యార్థులకు కెరీర్ ప్లానింగ్ చేస్తే విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు. ఇటు ఏజెన్సీలోని ఆర్గానిక్ ఉత్పత్తులను ఫుడ్ పార్క్ ద్వారా ప్రాసెసింగ్ చేసి ఇతర మార్కెట్లకు తరలించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గిరిజన కార్పొరేషన్ ద్వారా కొన్ని హోటళ్లు కట్టించి వాటిని మెయింటెనెన్స్ ను కార్పొరేషన్లకు ఇస్తే పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రకృతితో మమేకం కావడంతో పాటు గిరిజన సాంప్రదాయాలు తెలిసేలా చేస్తే పర్యాటకుల తాకిడి పెరుగుతుందన్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో అటవీ, ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ కోసం 250 ఎకరాలను కేటాయిస్తామన్నారు సీఎం చంద్రబాబు. దీనిని ఫుడ్ పార్క్ గా అభివృద్ధి చేస్తామన్నారు. ఇటు P4 కింద సంక్షేమ హాస్టళ్లను అడాప్ట్ చేసుకునే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు సీఎం.